పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విల్లి చక్రధర్. ఇవాళ మనం చూద్దామండి, ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కూడా ఎక్కువ అధికంగా రిటర్న్స్ వచ్చే ఆప్షన్స్ ఏమున్నాయి. సో ఇప్పుడు చూడండి, ఎన్సిడి అంటారు. అంటే ఎన్సిడీస్ మనకి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటారు దాన్ని. సో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ మనకు అధిక లాభం వస్తుందండి. ఎఫ్డి కంటే కూడా కొంచెం ఎక్కువ రిటర్న్ వస్తుంది. సో అవి ఎలా పనిచేస్తాయో మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర బ్యాంక్స్ ఉంటాయి. అలాగే ఎన్బిసి అంటారు, అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటారు. సో అట్లా కొన్ని కంపెనీస్ మన ఆర్బీఐ దగ్గర రిజిస్టర్ అవుతాయి. సో అలా ఎన్బిసిస్ కనుక ఆర్బీఐ దగ్గర రిజిస్టర్ అవ్వాలి అంటే, పర్మిషన్ తీసుకోవాలి అంటే 10 crores దాకా వాళ్ళ దగ్గర ఫండ్ పెట్టాలి. కొలెటరల్ ఒక ఫండ్ పెట్టినప్పుడు వాళ్ళకి పర్మిషన్ వస్తుంది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ లాగా రన్ చేయడానికి. సో అట్లాంటి వాటిలో చూడండి, మీకు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేకపోతే మనకి ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, అలా కొన్ని ఎన్సిడీస్ కూడా కంపెనీస్ ఉంటాయి. ఫిన్వెస్కో కావచ్చు, అట్లాంటి కంపెనీస్ ఉంటాయి. సో వీళ్ళందరూ ఏం చేస్తారని చెప్దాం. చూడండి, మన బ్యాంకులో మనం పెట్టాము అమౌంట్, చాలా సేఫ్ ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. సో సేఫ్టీ గ్యారంటీ దేనికి ఉంది అంటే మన ప్రిన్సిపల్కి ఉంది. ప్రిన్సిపల్కి గ్యారంటీ ఉంది కానీ ఇంట్రెస్ట్కి గ్యారంటీ లేదు. అదేంటి అంటే, ఇప్పుడు చూడండి, సపోజ్ మన బ్యాంకులో ఎస్బీఐ తీసుకున్నా, హెచ్డిఎఫ్సి తీసుకున్నా, ఇవాళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 7.25% ఉంది. సో ఈ 7.25% రిటర్న్ గ్యారంటీయా అంటే గ్యారంటీ లేదు. ఇవాళ 7.25 ఉంది, రేపటి రోజున అది 6%గా పడిపోవచ్చు, 5%గా పడిపోవచ్చు. సో దానివల్ల వచ్చి జరిగిన నష్టం ఏంటంటే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక 60 ఏళ్ళున్న వ్యక్తి రిటైర్ అయ్యారు, ఒక 20 lakhs ఫండ్ వచ్చింది. ఆ 20 lakhs మనం బ్యాంక్లో ఎఫ్డీలో పెట్టుకున్నాం, సేఫ్గా పెట్టుకున్నాం. మనకి వచ్చే 7.25%, 7.5% ఏంటంటే దగ్గర 13,000 దాకా వస్తుంది నెలకి. సో ఇవాళ మనకి 60 ఏళ్ళ ఏజ్లో రిటైర్ అయిన తర్వాత లాంగిడిటీ చూస్తే మనకి దగ్గర 85 ఏళ్ళ దాకా లాంగిడిటీ ఉంది. అంటే బ్యాలెన్స్ 25 years దాకా మనకి సర్వైవ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ కావాలి. సో నెక్స్ట్ 25 yearsగా కూడా ఈ ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్డ్గా ఉందంటే ఉండదు. ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్డ్గా లేదు, అదొకటి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, పెద్ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, మీరు మార్కెట్కి వెళ్ళండి, ఇవాళ ఏ వెజిటబుల్ తీసుకున్నా కూడా కిలో 70 రూపాయలు తక్కువ ఏది లేదు. మీరు టమాటాలు తీసుకున్నా, లేకపోతే బీరకాయ, వంకాయ, బెండకాయ, దొండకాయ తీసుకున్నా కూడా కిలో 75 రూపీస్కి తక్కువ ఏది దొరకట్లేదు. నెక్స్ట్ 5 yearsలో ప్రతిదీ కిలో 100 రూపాయలు అవ్వచ్చు, 110 రూపాయలు అవ్వచ్చు. గణనీయంగా 10 ఏళ్ళ తర్వాత ఇవి మనం 180, 170 చెప్పినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. సో ఒక పక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు బ్యాంకులో పెరగట్లేదు, తగ్గే అవకాశం ఉంది. చూస్తే మనకి సరుకులు కావచ్చు, ప్రొవిజన్స్ కావచ్చు, టీ పౌడర్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, పెరిగే అవకాశం ఉంది. యాక్చువల్గా రిస్క్ అంటే ఇదేనండి. సో ఒక పక్క మన ఆదాయం పడిపోతుంది, ఖర్చు పెరుగుతున్నాయి. సో మనం చాలామంది అనుకుంటారు బ్యాంకులో సేఫ్టీ, ప్రైవేట్గా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది రిస్క్, అలాగే ఏదైనా ఎన్సిటీ తీసుకుంటే రిస్క్ అంటారు. రిస్క్ వాటిలో ఉందో లేదో డౌట్. చూడండి, ఒక ప్రైవేట్ ఎఫ్డీ కింద శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, వాళ్ళు 9.5% రిటర్న్ ఇస్తామంటున్నారు. సో ఆ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ మీద రిస్క్ ఉందా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఏమో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే కంపెనీ ఇంకా 10 ఏళ్ళ దాకా రన్ అవ్వచ్చు, మంచిగా రిటర్న్ కూడా ఇవ్వచ్చు, ఆ అవకాశం కూడా ఉంది. కానీ ఇది గ్యారంటీ ఏది? ఖర్చులు మాత్రం పెరిగిపోతుంటాయి, ఆదాయం పడిపోతుంటుంది, ఇది మాత్రం గ్యారంటీ. సో అసలు రిస్క్ ఇక్కడే ఉంది. చాలామందికి రిస్క్ బ్యాంకులో ఉందా, ప్రైవేట్ ఎఫ్డీలో ఉందా, ఎన్సిడీలో ఉందా ఆలోచిస్తారు. మేజర్ రిస్క్ ఇక్కడ ఉంది. సో ఈ రిస్క్ మనం తట్టుకోవాలి ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఎన్సిడీస్లో మనకి 12% రిటర్న్ వస్తుంది per annum, అంటే నెలకి రూపాయి వడ్డీ వస్తుంది. సో బ్యాంకులో 7.5% రిటర్న్ వచ్చినప్పుడు మనకి శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ లేదా బజాజ్ ఫైనాన్స్ దాంట్లో 8.5 నుంచి 9.5% per annum రిటర్న్ వచ్చినప్పుడు మనకి ఎన్సిడీస్లో 12% per annum రిటర్న్ వస్తుంది. సో ఇట్లా కంపేర్ చేసినందువల్ల మనకి ఏమవుతుందంటే, ఈ ఎన్సిడీస్లోనే అత్యధికంగా లాభం వస్తుంది అని మనకు అర్థమైంది. సో 12% అంటే రూపాయి వడ్డీ. ఇప్పుడు చూడండి, సపోజ్ మనం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెల 10,000 వస్తుంది. అయితే ఈ ఎన్సిడీ రూపంలో తీసుకున్న వాళ్ళు మన అమౌంట్ని ఏం చేస్తారు, అది ఎంత సేఫ్గా ఉందో అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎన్సిడీస్ రన్ చేసే ప్రతి ఒక్క కంపెనీ కూడా ఆర్బీఐ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉంటుంది. సో ఆర్బీఐ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి అంటే వాళ్ళుగా 10 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి ఫస్ట్ లైసెన్స్ తీసుకొచ్చుకోవాలి. తర్వాత ఈ ఎన్సిడీస్ని ఏం చేస్తారంటే ఫ్లోట్ చేస్తారు. అంటే ప్రతి ఒక్క ఎన్సిడీ కూడా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. అంటే సపోజ్ 1 monthకి జూన్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మే 25th 2024 నుంచి 25th జూన్ 2024 దాకా 1 monthకి ఫ్లోట్ చేస్తారు.
సో ఎప్పుడైనా ఎన్సిడి ఒక 1 మంత్ కాల పరిమితిలో ఉంటుంది. ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా అంతమంది ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాన్ని సిరీస్ 1 అంటారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిరీస్ 2 వస్తుంది. సో ఇట్లా ఫిక్స్డ్ డిపాజిట్ లాగా బ్యాంక్లో మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి లేదు. వీటి బట్ టైం ఫ్రేమ్ ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్లో ఎంతమంది ఇన్వెస్టర్స్ అని వస్తే అంత ఇన్వెస్టర్స్ అనమాట. సో కొన్ని ఏమో టైం ఫ్రేమ్తో ఉంటాయి. ఆ టైం ఫ్రేమ్లో ఆ 1 మంత్లో వస్తే 2 కోట్లు రావచ్చు, 5 కోట్లు రావచ్చు, 10 కోట్లు రావచ్చు. అలా ఒక ఎన్సిడీస్ ఉంటాయి. కొన్ని ఎన్సిడీస్ ఎలా ఉంటాయంటే అమౌంట్ బేస్డ్ ఉంటాయి. అంటే ఆ ఎన్సిడీ వచ్చేప్పుడే 5 crores ఎన్సిడీ అంటారు. అంటే ఆ 5 crores వచ్చేంత వరకు ఉంటుంది ఆ ఎన్సిడీ. వస్తే 5 crores వచ్చేసిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ సిరీస్ వస్తుంది. సో ఇట్లా సిరీస్ వైజ్గా వచ్చే ఈ ఎన్సిడీస్ ఏమవుతుందంటే ఫస్ట్ అమౌంట్ అంతా ఫండ్ అంతా కలెక్ట్ అవుతుంది. కలెక్ట్ అయిన తర్వాత క్లోజ్ అయిపోయిన తర్వాత ఆడిట్కి వెళ్తుంది. సో ఆడిటర్స్ అందరూ కూడా కూలంకుషంగా అందులో ఇన్వెస్టర్స్ ఎవరు, వాళ్ళ కేవైసీ అన్నీ ఉన్నాయా లేవా, నామినేషన్ అన్నీ ఉన్నాయా లేవా, ఏదైనా థర్డ్ పార్టీ చెక్ ఇచ్చారా, వాళ్ళ సొంత చెక్ ఇచ్చారా, ప్యాన్ ఇవన్నీ పర్టికులర్గా క్లియర్గా ఉన్నాయా లేవా చూసుకొని మొత్తం ఆ ఎన్సిడీలో కలెక్ట్ చేసిన 5 కోట్లు కూడా డిప్లాయ్ చేయాలి. అంటే లెండింగ్కి ఇవ్వాలి. చూడండి, సాధారణంగా చాలామంది కూడా మనకి వెండర్స్ ఉంటారు, వెజిటబుల్ వెండర్స్ ఉంటారు, లేకపోతే టైలర్స్ ఉంటారు, జనరల్ స్టోర్స్ వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న మెడికల్ షాప్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ లోన్స్ కావాలి. సో ప్రతి ఒక్క బిజినెస్ పీపుల్కి టర్నింగ్ కోసం లోన్స్ కావాలి. మనకి చూడండి చాలామంది ఓళ్ళల్లో ఎలా ఉంటుందంటే ₹5 వడ్డీ ఉంటుంది. సో అట్లా ₹5 వడ్డీ కోసం తీసుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆప్షన్గా ఉంటుంది. మనం కేవలం ₹2కే వాళ్ళకి వడ్డీకి లోన్స్ ఇస్తున్నాం. పెట్టి లోన్స్ అంటారు వీటిని. సో ఇట్లా చూడండి చిన్న తరహా లోన్లన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. 1:50 అంటారు. అంటే ఒక ఇన్వెస్టర్ చేసిన ఇన్వెస్ట్మెంట్ని 50 మందికి పెట్టి లోన్స్గా ఇస్తారు. సో మనకేమవుతుందంటే అలా ఎక్కువ మందికి ఇవ్వడం వల్ల సేఫ్టీ అనేది పెరుగుతుంది. సో అట్లా కలెక్ట్ చేసిన అమౌంట్ని ఈ చిన్న చిన్న వర్కింగ్ గ్రూప్స్ వాళ్ళకి చూడండి, వాళ్ళు కనుక లోన్కి వెళ్ళాలి బ్యాంకులో అంటే అడ్రస్ ప్రూఫ్ అని లేదా ఐటీ రిటర్న్స్ అని అడుగుతారు. సాధారణంగా ఈ సెలూన్స్, బ్యూటీ పార్లర్స్, బ్యాంగిల్ స్టోర్స్ వీళ్ళందరికీ కూడా ఐటీ రిటర్న్స్, పాన్ కార్డు, అలా ఆధార్ కార్డు అలా ఉండవండి. సో అట్లాంటివన్నీ లేని వాళ్ళకి లో ప్రొఫైల్ గ్రూప్లో ఉంటారు. వాళ్ళకి బ్యాంకులోనే లోన్స్ ఇవ్వవు. సో అట్లాంటి కమ్యూనిటీ అందరికీ కూడా వీళ్ళందరూ కూడా మనం లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా ఎన్సిడి రూపంలో కలెక్ట్ చేసిన అమౌంట్ అలా చిన్న వాళ్ళందరికీ కూడా వెండర్స్కి కావచ్చు, అలాంటి వాళ్ళందరికీ హోల్సేలర్స్కి కావచ్చు, డైలీ రొటీన్లో కూడా డబ్బులు ఇస్తారు. సో అట్లా 2% వడ్డీకి వీళ్ళు ఇవ్వడం వల్ల కంపెనీకి 2% వస్తుంది. మనకి ఇచ్చేదేమో 1%, కంపెనీ తీసుకునేది 2%. ఆ 2%లో కూడా చాలా టీం ఉంటుందండి. మేనేజ్మెంట్ చేయాలి కదా, మనం డిప్లాయ్ చేయాలి. సో ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్, వాళ్ళ బ్రాంచెస్, ఆ బ్రాంచ్ ఎక్స్పెన్సెస్, చిన్న ప్రాఫిట్, సో ఇవన్నీ కూడా రిమైనింగ్ 1%లో అడ్జస్ట్ అవుతాయి. సో కాబట్టి ఏంటంటేనండి, ఇట్లా మన దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి అంటే కనుక మనం కనుక బ్యాంకులో పెడితే మనకు వచ్చేది 13,000 అయితే అందులో 6,500 ఎంత వస్తుంది. సో 7,500 అనుకుందాం. సో అట్లా అమౌంట్ వచ్చే బదులు ఇట్లా కొంత భాగం కనుక ఇట్లా 12% వచ్చే దోట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధికంగా మనకి 14,500 నుంచి 15,000 వచ్చేదాకా అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న 10 lakhs కావచ్చు, 20 lakhs కావచ్చు, 25% మాత్రమే ఎన్సిటీలో పెట్టండి. ఆ 25% మాత్రం మనం ఎన్సిటీలో పెట్టినందువల్ల ఇక్కడ అధికంగా రిటర్న్ పెరిగింది. దాని ద్వారా ఓవరాల్గా రిటర్న్ పెరిగింది, ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది. సో అట్లా ఇంట్రెస్ట్ రేట్ పెరిగిన వల్ల మీకు ఏంటంటే కొంచెం బ్యాంకులో వచ్చేదానికన్నా ఎక్కువ ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంది. దీని మీద కూడా టీడీఎస్ ఉంటుందండి. 10% వాళ్ళు కట్ చేసేస్తారు. మీరు మళ్ళీ రిటర్న్స్ ఫైల్ చేసుకున్నప్పుడు ఆ 10,000 కనుక బ్యాకెట్లో లేకపోతే, ట్యాక్స్ బ్యాకెట్లో లేకపోతే ఆ రిఫండ్ కింద మనం తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, చాలామందికి ఎన్సిటీస్ మీద అవగాహన వచ్చింది. ఇవి చాలా బెస్ట్గానే అని చెప్పచ్చు. కొంచెం రిస్క్తో కూడుకునే కాబట్టి ఉన్న 20 lakhs పెట్టకండి. మనకు ఎక్కువ లాభం వస్తుంది కదా, ఎక్కువ రిటర్న్ వస్తుంది కదా అని చెప్పి మనం పూర్తిగా కూడా ఎన్సిటీస్ పెట్టడానికి లేదు. అలానే మనం పూర్తిగా దాన్ని అవాయిడ్ చేయడం కూడా లేదు. ఇవాళ ఖర్చులకి కొద్దిపాటి రిస్క్ మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాలెన్స్ చేయాలి. పెరిగే ఖర్చుల్ని వచ్చే ఆదాయాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి కాబట్టి కొద్ది మాత్రం రిస్క్ తీసుకోవచ్చు. సో అనుకున్న అమౌంట్లో 25% మాత్రం మీరు ఎన్సిటీస్లో పెట్టమని చెప్తున్నాను. 75% బ్యాంకులో ఉంచుకోండి. లేదంటే ఇంకో పని చేయొచ్చు, 50% బ్యాంకులో పెట్టుకోండి, 25% ఎన్సిటీలో పెట్టండి. ఇంకో 25% ఏం చేస్తారంటే ప్రైవేట్ ఎఫ్డీస్ అంటారు. ప్రైవేట్ ఎఫ్డీస్ అంటే ఈ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, అలాగే బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి, ఇట్లాంటి కొంచెం పెద్ద కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు మీకు 9.5% 10% దాకా రిటర్న్ ఇస్తారు. సో అది కూడా మీకు లాభంగా ఉంటుంది. ఇట్లా కనుక స్ప్లిట్ చేసుకుంటే చూడండి, దీని ఏమంటారంటే మనకున్న వనరులు, మనకున్న అమౌంట్ ఏదైతే ఉందో, కార్పస్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా కనుక మేనేజ్ చేసుకుంటే అధికంగా రిటర్న్ పొందొచ్చు. సో అలా కనుక మనం చేసుకుంటే ఖర్చును కొంచెం తట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.